అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 18 నుండి మూడం. ఇక మంచి రోజులు లేవు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్. మార్చి 18 నుండి శుక్రమూఢం ప్రారంభమవుతుంది. అయితే ఈ మూఢం ఎన్ని రోజులు ఉండబోతుంది, మూఢం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయవచ్చా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మూఢం అంటే పురాణాల్లో గ్రహాలు వాటి సమాచారానికి అధిక ప్రాధాన్యత ఉంది. మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుంది. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమి కూడా ఒక గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్న వారికి కనబడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు. ఇక మూఢాలు రెండు రకాలు: గురు మూఢం, శుక్రమూఢం. గ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది. అలా గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురి మౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనముగా మారిపోతాయి. అందుకే గురు శుక్ర గ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఎందుకంటే ఏ శుభకార్యానికి అయినా గురు శుక్ర గ్రహాల బలమే ప్రధానం అంటారు. ఈ రెండు గ్రహాలు బలహీనముగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెప్తున్నారు. సంస్కృతంలో మూఢమి అంటే చీకటి అని అర్థం. గ్రహాలు బృహస్పతి లేదా గురువు మరియు శుక్రుడు సూర్యుని దగ్గర ఉన్నప్పుడు మూఢమి వస్తుంది. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది. గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది. హిందూ జ్యోతిష శాస్త్రంలో రెండు రకాల మూఢాలు ఉన్నాయి: గురుమూఢం ఇంకా శుక్రమూఢం. శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకుని దాని శక్తిని బలాన్ని కోల్పోయి అశుభంగా మారినప్పుడు శుక్రమూఢము ఏర్పడుతుంది. ఈ శుక్రమూఢం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్రమూఢమి 18 మార్చి 2025న ప్రారంభమై 29 మార్చి 2025 వరకు ఉంటుంది. స్వస్తి శ్రీ ఇస్వావసు నామ సంవత్సర గురు మూఢమి 9 జూన్ 2025న ప్రారంభమై 9 జూలై 2025కు ముగుస్తుంది. మూఢాల్లో చేయకూడని పనులు ఏమిటి? శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనముగా ఉంటారు కాబట్టి మూఢాల్లో వివాహాలు శుభకార్యాలు జరగకూడదని పండితులు చెబుతున్నారు. లగ్న పత్రిక రాసుకోకూడదని, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడకూడదని పండితులు చెప్తున్నారు. పుట్టి ఎంట్రుకలు తీయించడం, గృహ శంకుస్థాపనలు, గృహప్రవేశం వంటి పనులు కూడా చేయకూడదని, అలాగే అద్దె ఇల్లు మారడం వంటివి పనులు కూడా ఈ మూఢాలలో చేయకూడదు. అయితే మూఢాలలో కొన్ని పనులు చేయవచ్చు. అవేమిటంటే అన్నప్రాసన, ప్రయాణాలు చేయవచ్చునని పండితులు చెప్తున్నారు. ఇంటి రిపేర్లు చేసుకోవడం, భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు చేయవచ్చునని పండితులు చెప్తున్నారు. నూతన ఉద్యోగాల్లో చేరడం, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం, నూతన వాహనాలు కొనుగోలు, నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయవచ్చును అని పండితులు చెప్తున్నారు. చూశారు కదండి, ఈ వీడియోలో మనం మూఢం అంటే ఏమిటో, మూఢంలో ఏ ఏ పనులు చేయవచ్చు, ఏ శుభకార్యాలు చేయవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.